వెల్కమ్ టు sakshiyeducation.com. तर ఇప్పుడు మీరు ఒక మెంటర్గా అయితే సపోజ్ కాబట్టి కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి ఒక టీచర్గా చెప్పండి మీరు అంటే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఒక రెఫరెన్స్ బుక్ తీసుకొని చదువుకోమంటారా లేకపోతే ఓన్ నోట్స్ ఏది బెటర్ అంటారు? ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఏం చెప్తానంటే జనరల్గా యాజ్ ఏ మెంటర్గా కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీగా కానీ యాజ్ ఏ టీచర్గా కానీ గ్రూప్ 1 అనేది రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి అత్యున్నతమైనటువంటి పరీక్ష. ఈ పరీక్షలో మనము సక్సెస్ అవ్వాలంటే మిగతా వాళ్ళకంటే ది బెస్ట్గా చదవాలి, ది బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి, ది బెస్ట్ స్కిల్స్ మనకు ఉండాలి. అలాంటి క్రమంలో మన ప్రిపరేషన్ విధానం అనేది చాలా ఇంటిగ్రేటెడ్గా, చాలా కాంప్రహెన్సివ్గా, చాలా క్లియర్గా, క్లారిటీగా ఉండాలి. ఇందుకోసం చాలామంది అభ్యర్థులు, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేస్తారంటే మార్కెట్లో దొరికేటటువంటి పుస్తకాలన్నింటినీ కొనేసి ఎక్కువ పుస్తకాల మీద ఆధారపడి ఎక్కువ పుస్తకాలను చదువుతుంటారు. ఇది ప్రిపరేషన్లో మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు. ఎక్కువ పుస్తకాలను కొనడం కాదు, ఎక్కువ పుస్తకాలను చదవడం కాదు, కేవలం ఒకే పుస్తకాన్ని 10 సార్లు రివిజన్ చేయడం అనేది చాలా వర్కౌట్ అవుతుంది. దానికంటే కూడా ప్రతి యూనిట్కి సంబంధించి మీరు ఎగ్జామ్లో ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయనే దానికి సంబంధించి మీకు మీరుగా ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని లర్నింగ్ కాన్సెప్ట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లర్నింగ్ కాన్సెప్ట్స్ని ఆధారంగా మీకు మీరుగా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కానీ లేదా మీరు తీసుకున్న కోచింగ్ నోట్స్ కానీ వాటిని బేస్ చేసుకొని సొంతంగా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఈ ప్రపంచంలోనే ఒక కాంపిటేటివ్ అభ్యర్థికి ఉండాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి ఆయుధం. మీరు ఎప్పుడైతే సొంతంగా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారో, అది కూడా సివిల్స్ తరహా ప్రమాణాలతో రూపొందించుకుంటారో, డెఫినెట్గా గ్రూప్ 1 లాంటి స్థాయిలో మీరు సక్సెస్ అవుతారు. ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోవడంలో కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఏ తరహా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్ అడుగుతున్నారు, ఎంత కరెంట్ అఫైర్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీటన్నిటిని గుర్తుంచుకొని మైండ్లో సొంతంగా షార్ట్ నోట్స్ రూపంలో, మైండ్ మ్యాప్స్ రూపంలో, ఫ్లో చార్ట్స్ రూపంలో కనుక మీరు హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకుంటే మెయిన్స్ కూడా అదే ఫాలో అయితే చాలా క్లియర్గా మీరు మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు ఎగ్జామ్లో. సో హ్యాండ్ రిటన్ నోట్స్ కంటే మించినటువంటి బెస్ట్ రీసోర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏది ఉండబోదు.